వదిన చెప్పినట్టు నీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఉంటుందిలే పిన్ని, వాళ్ళ అక్క కోసం ఎలాగైనా ఉంటుంది. వీళ్ళకేమన్నా పిచ్చెక్కిందా? ఆ డమ్మిదంతా బావకు శోభనమేంటి? దానికి ఆ మహీని ఉండమనడమేంటి? మహి, నా మాట వినమ్మా. వీళ్ల మధ్య ఆ శుభకార్యం జరిగిపోతేనన్నా జరిగిన అనర్థాలకు ముగింపు పలికినట్టవుతుంది. అవన్నీ ఎందుకు ఇప్పుడు? తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. అత్తయ్య, కార్యం అంటున్నారు, శుభకార్యం అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అదేనమ్మా, ఆ 3 రాత్రులు. 3 రాత్రులంటే? అంటే అప్పుడెప్పుడో ఆగిపోయిన మీ శోభనం త్వరలోనే జరిపిస్తుంది మా వదిన. మహి, మీ అక్కకి నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు? ఇలాంటప్పుడు కూడా తన వాళ్ళు లేకపోతే ఎలా? సరే అత్తయ్య, నేనిక్కడే ఉంటాను. చైత్ర, మహిని రూంలోకి తీసుకెళ్ళు. తను వచ్చిందే ఈ రోజు, అప్పుడే ఇవన్నీ అవసరమా? నువ్వింకేం మాట్లాడద్దు విరాజ్. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. నేను నమ్ముతున్నాను, నువ్వు నా అక్కవి, నన్ను పెంచిన అమ్మవి. రక్తం పంచుకుని పుట్టకపోయినా మనది అక్క చెల్లెల అనుబంధమే మహి. గా రోజు నిన్ను కాపాడనీకి అక్కలాగా నేనొచ్చిన, ఈ రోజు నువ్వు నన్ను కాపాడనీకి చెల్లిలాగొచ్చినావు. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, నువ్వు నా అక్కవి అంతే. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి. రాక్ స్టారు నువ్వు మంచిగా ఉండాలి. మహి, నువ్వు నాకు మాటిస్తావా? నీ కోసం ప్రాణమైనా ఇస్తానక్క. మాట ఎంత? మనం ప్రాణంగా బతకాలే కాని ప్రాణాలు ఇచ్చేంత వరకు వెళ్ళకూడదు. చిన్న మాట ఇవ్వు చాలు. నాకు సంబంధించింది ఏదైనా ఆ మాట అడగొద్దక్క. నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా నేను ఏ మాటకైనా కట్టుబడి ఉంటా. నా మాట విని ఆ నీచుడి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయి. నువ్వు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని గుర్తుపెట్టుకో. అక్క, నాకు నిద్ర వస్తుంది. నీ పక్కన పడుకొని చాలా రోజులైంది, పడుకుందామా? హే, మాకే రిజల్ట్ అక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళావు. చెప్తే అర్థం కావట్లేదా?
వెళ్ళు. మీరు ఆగండి. ఏంటి విరాజ్, అలా పంపిస్తే అర్థం ఏంటి? ఇంట్లో అడుగు పెట్టింది నా చైత్ర అని అర్థం. నా చైత్రాన్ని నేను నమ్ముతున్నానని అర్థం. నా చైత్రతో ఉండాల్సింది నేను. నా చైత్రతో జీవితం పంచుకోవాల్సింది నేను. నా చైత్రని నమ్మాల్సింది నేను. ఇంకా ఇక్కడ ఎవ్వరి నమ్మకాలతో సందేహాలతో నాకు సంబంధం లేదు. అసలు దేని అత్తయ్య, నా చైత్రని ఇంకొక మాట కూడా అనొద్దు. ఏ వదినా, నువ్వే కదా నాకు మాట ఇచ్చావు. ఇప్పుడేంటి? లయకి విరాజ్కి పెళ్లి చేస్తానని చెప్పావు కదా. అవును, చెప్పాను. అప్పుడు చైత్ర లేదు కదా హంస. చైత్ర రూపంలో వచ్చిన ఈ అమ్మాయి చైత్ర కాదని తెలిసినా లయ్యని విరాజ్కిచ్చి చేస్తానని చెప్పావు కదా. అవును అన్నాను. అందుకే తను చైత్రనో కాదో, రూపంతో కాదు, రక్త సంబంధంతో DNA టెస్ట్ చేయించి నిరూపించుకోమని అడుగుతున్నాను. అదేయా, తను చైత్రే అయితే మహీకి తనకి DNA టెస్ట్ చేయించినా కూడా అక్క చెల్లెలనే వస్తుంది కదా. అక్కర్లేదు. వచ్చింది చైత్రో కాదో టెస్టులు చేసి చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నాను, తను నా చైత్రే. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా, ఏ టెస్టులు చేయాలనుకున్నా నేను ఒప్పుకోను. అయితే చైత్రగా వచ్చిన ఈ నకిలీ చైత్ర మీదే కాదు, నీ మీద కూడా నాకు అనుమానం వస్తుంది విరాజ్. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? విరాజ్ను అనుమానించడం ఏంటి? ఏంటే హంస, చిన్నోడు ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసమ్మా. తెలిస్తే మరి విరాజ్ని ఎందుకు అనుమానిస్తున్నావు హంస? ఏమో, లయతో పెళ్లి ఇష్టం లేక, మీ మాటకి ఎదురు తిరగలేక విరాజ్ ఇలా చైత్రని ఇంటికి రప్పించాడేమో అని నా అనుమానం. కిలాడి కాదు, ఖతర్నాక్ కాదు, అంతకు మించి. నేనెందుకు ఇంతలా అనుమానపడుతున్నానంటే, విరాజ్ నువ్వే కదా ఆ రోజు చైత్ర చితభస్మాన్ని తీసుకొచ్చా, అన్ని కార్యక్రమాలు చేశా. అది నిజమైతే ఈ చైత్ర నిజం కాదు. ఆ DNA శాంపిల్స్ ని మార్చేశాం. మార్చడం ఎందుకు మా? అదెలాగో డమ్మీనే కదా, అదే పట్టిపడిపోతుంది. మళ్ళీ ఇదంతా ఎందుకో? ఆ చైత్ర చచ్చింది నిజం, వచ్చింది నకిలీ చైత్ర అని మాకు కూడా తెలుసు. మేం కూడా నమ్మం. నమ్మితే శాంపిల్స్ మార్చాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందు ఆ చైత్ర విషయంలో మేము చాలా దెబ్బతినున్నాం. అది ఎలాగో అలా మా మీద గెలుస్తూనే ఉంటుంది. అలానే ఈ డమ్మీ చైత్ర, పోయిన చైత్ర ప్రేమ శక్తితో ఏమైనా తారుమారవ్వచ్చని ఛాన్స్ తీసుకోకుండా మా ఇద్దరి హెయిర్ ని పెట్టాం. ఎన్ని వందల సార్లు టెస్ట్ చేసినా ఆ DNAలు మ్యాచ్ అవ్వవు. వాళ్ళు రక్త సంబంధికులు అని రిపోర్ట్స్ లో రావు. ఇదంతా ఎందుకంటే ఆ చైత్ర కాని చైత్రకి 0.0001% కూడా ఛాన్స్ ఉండకూడదని చేశాం.
నీ ముందే ఉంది. ఎప్పుడు నీకు కనబడేది చైత్ర 2.0 వర్షన్ అప్డేటెడ్. నువ్వు నాకు ఏమిచ్చినా డబుల్ డోస్ లో తిరిగిస్తాను. నువ్వు నీ వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ నిన్ను ఇక్కడి నుంచి మెడ పట్టుకుని గెంటించేది ఈ చైత్రనే అని గుర్తుపెట్టుకో. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నీ బతుకేమవుతుందో తెలుసా? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు నాకు సమ ఉజ్జివే కాదు, నీతో ఛాలెంజ్లేంటి? సర్లే, రిపోర్ట్స్ రానివ్వు, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో నీ బతుకు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది. అమ్మో, ఈ స్మైలీని అయితే రెచ్చిపోయి రెచ్చగొట్టేలా మాట్లాడినా గాని గా రిపోర్ట్లు ఏమన్నా తేడా వస్తే గీ స్మైలీ నన్ను వదలదు. ఎట్లయినా దోస్తుని పట్టుకుని గా రిపోర్ట్ల సంగతి చూడాలి. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి మనం బయటపడితే అదే చాలు. కరుణ కాల్ చేస్తుందంటే. హాయ్ కరుణ, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ విరాజ్, అందుకే ఫోన్ చేశాను. ఏమైంది? ఎవరో చైత్ర ఫోటో పట్టుకుని తనను ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? ఐ డోంట్ నో విరాజ్, కానీ చాలా క్రూయల్ గా ఉన్నారు. నీకెక్కడ కనిపించారు? నీ బ్యాండ్ అంటూ ఉండేవాడివి కదా, అదే అమ్మఒడి దగ్గరలో. వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పావా? లేదు విరాజ్. ఈ పోరిని నన్ను చూసినవా? తను విరాజ్ వైఫ్ చైత్ర కదా, చనిపోయింది. తనను ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? అడుగుతాంది నిన్నే. ఎవరు మీరు? మా ముచ్చట తర్వాత గాని ఈ ఫోటోలో ఉన్న పోరిని నన్ను చూసినవా? ఏంది ఫోటో చూసి సోంచాయిస్తున్నావు? ఏంటి రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడుతున్నారు? గట్లనే మాట్లాడతాం. ఎక్కువ చెక్కలు పడకుండా మేము అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, లేకుంటే మంచిగా ఉంటది. చెప్పు, ఈ పోరిని ఏడైనా చూసినావా లేదా? చూడలేదు. నిజమే చెప్తాన్నావా? నిజమే చెప్తున్నాను. నాకు తనెవరో తెలీదు. నేనెప్పుడూ కూడా చూడలేదు తనని. రేయ్, అది గీన్నయ్య అన్న ఉంటది, వెళ్ళి వెతుకోర్రీ. అలాగే అన్న. అయినా చనిపోయిన చైత్ర కోసం వెతకడం ఏంటి? అదంతా పెద్ద స్టోరీ, నీకు తర్వాత చెప్తాను. దోస్త్, ఏమైంది? ఆ రణదేవుగాడు అమ్మఒడి దగ్గర నీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడంట.
చూసాడా? చెప్పు. చూడలేదు. సరిగ్గా చూసి చెప్పు. చూడలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత అడిగినా మేము చూడలేదు, మాకు తెలీదు అని మాత్రమే చెప్పాలి. ఏ పోరి, నువ్వు సరిగ్గా చూసి చెప్పు, ఈ పోరిని చూసినవా లేదా? చూడలేదు. ఇప్పటికైనా అర్థమైందా? మీరు వెతికే వాళ్ళు ఇక్కడ లేరు. మర్యాదగా వెళ్ళండి. నువ్వు గిట్లా మమ్మల్నే బెదిరిస్తా అన్నావంటే వాళ్ళు గీడనే ఉన్నారు. రే, వాళ్ళు లోపలే ఉన్నారా? తలుపు పగలగొట్టు. అమ్మా, వాళ్ళు లోపలనే ఉన్నారు. డోర్ పగలగొడితే ఆ తర్వాత మీరే తప్పు చేశామని బాధపడతారు. గస్సొంటి పిరికి అవులేగాలం కాదు, ఎంతవరకైనా తెలుసుకుంటాం. నా మాట వినండి. లోపలికి వెళ్తే మీరు ప్రమాదంలోకి వెళ్ళినట్టే. ఎంత ప్రమాదమైనా మమ్మల్ని ఏం చేయలేదు. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. తగ్గిన మూల్యం చెల్లించుకుంటారు. అడ్డు తప్పుకోపోతే ముందు నిన్ను చంపేసి లోపెట్టుకోయి తర్వాత వాళ్ళని చంపుతాం. చావుతో చెలగాటమొద్దు. ఇది మాట వినట్లే గాని దాని పక్కకి తోసేరా. ఇందులో మీరు వెతుకుతున్న వాళ్ళు ఉన్నారని ఏంటి గ్యారంటీ? వాళ్ళు వాడే ఫోన్ లొకేషన్ ఈ ఏరియా పక్కనున్న టవర్ చూపిస్తోంది. రే రణదేవ్, నువ్వు గిట్ల గాళ్ళ నెంబర్కి ఫోన్ చేయరా. లోపల వాళ్ళ ఫోన్ మోగితే వాళ్ళు లోపల ఉన్నట్టే. ఏ పోరి, ఫోటో చూపిస్తా పోరి తెలియదన్నావు. పోనీ వాళ్ళ పరివారం తెలిసినట్టు తెలియదన్నావు. మరి వాళ్ళ ఫోన్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? అంటే ఏంది? 2 సంవత్సరాల క్రితం అందరినీ ఇళ్లకి పరిమితం చేసి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసేసిందే ఆ మహమ్మారి. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. రేయ్, వాళ్ళు లోపలున్నారేమో వెతకండ్రా. పటేలా, ప్రపంచంలో యాడికి పొమ్మన్నా పోతా గాని ఆ జబ్బున్నాళ్ళ కాడికి మాత్రం నేను పోలేను. నన్ను క్షమించు పటేలా. బాంచన్, మమ్మల్ని వదిలే పటేలా. చూడండి, మీరు వెతికే వాళ్ళు వెళ్ళిపోయారు. నా మాట నమ్మకపోతే ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు లోపలికెళ్ళి వెతకచ్చు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు పోయిండ్రు? మార్నింగే వెళ్లారు. ఏదో ఫోన్ వచ్చింది, వాళ్ళు కంగారుగా వెళ్ళిపోయారు. తప్పించుకున్నారా? పదండ్రా, పదండ్రా. ఎట్లా తప్పించుకున్నారా? నేను అలా ఫోన్ పనిచేస్తాందా లేదా అని చెక్ చేసినా కదా. దానివల్ల మనం వస్తామని పసిగట్టి పారిపోయిండ్రు. అంటే ఏందిరా, వాళ్ళు మనకు దొరకరా? ఎందుకు దొరకరమ్మా? నిన్ను చంపినోళ్ళని చంపకుండా ఎట్లా వదులుతా? చంపిన వాళ్ళేందిరా? గదేనమ్మా, సంపనీకి చూసినోళ్ళని ఎట్లా వదులుతా? దోస్తు కాస్త తొందరగా వెళ్ళవా? కంగారు పడకు, మీ వాళ్ళకేం కాదు. దగ్గరకు వచ్చేసాం.
ఏంటి దోస్త్ ఇక్కడే ఆపేశావు? అరే గాలని అడిగితే తెలుస్తుందేమో. అన్నా ఇప్పుడే వస్తాను. అదే ఆడిటే వస్తున్నాడు. నందు దాక్కో. ఆ భరణం కింద నీ యావదాస్తిని ఇస్తే నువ్వు చెప్పినట్టు వదిలేస్తా. మంచి ఆఫర్. ఏంటి మంచి ఆఫర్? కష్టపడి సంపాదించిన ఆస్తి నీకివ్వాలా? కష్టపడి కొట్టేసి సంపాదించామంటున్నారా? మా అమ్మని కుట్రలు కుతంత్రాలతో మోసం చేసి రాక్చర్ వాళ్ళ తాత దగ్గర కొట్టేసిన ఆస్తే కదా ఇది. లేదు, నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి. నీకు గాని మీ కంత్రి అమ్మకు గాని కష్టపడి చెమటోర్చి సంపాదించే అలవాటుందా? మా ఆస్తులన్నీ చెమటోడ్చి సంపాదించాం తెలుసా? సరే అయితే నువ్వు మీ అమ్మ కష్టపడి ఒక్క రోజులో సాధారణ మనిషి సంపాదించే 1000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించండి. 1000 రూపాయలా? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కదా, కష్టపడి సంపాదిస్తాం. అలా సంపాదిస్తే నిన్ను వదిలేస్తా. నిజంగానా? ఈ పృథ్వీ తల్లి నాగవల్లి గారు కలిసి కష్టపడి ఎవ్వరి సపోర్ట్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే 1000 రూపాయల కష్టార్జితం తీసుకొస్తే నేను ఈ ఇంటిని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాను. ఇది నేను చెప్పిన దానికి ఎవిడెన్స్. మీకు ఈ వీడియో సాక్ష్యం పంపిస్తాను. సరే సరే, మేము కష్టపడి నిన్ను వదిలించేసుకుంటాం. ఈ శుభవార్త వెంటనే మా అమ్మకి చెప్పాలి. నా ఫోన్ మర్చిపోయాను. మహి, నిన్ను వదిలేసి నీ జీవితం నాశనం చేయాలని చూసిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తావా? అక్క, మోసం చేసి బ్రతికే వాళ్ళకి, ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళకి కష్టపడి సంపాదించడం రాదు. వాళ్ళు కష్టపడలేరు. వాళ్ళ అడ్డదారిలో నువ్వు చెప్పింది సంపాదిస్తే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ఏర్పాట్లు నాకున్నాయి. మళ్ళీకి భాష వచ్చేసింది. మంచి ఆలోచన చేశావు. ఈ వాచ్ మాత్రం డౌట్ రాకుండా అత్తయ్య చేతికి చేరేలా చేయాలి. దోస్త్, మీ అత్తయ్య స్మైలీ అక్కడ వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు. మనం వెళ్ళిస్తే అనుమానం రావచ్చు. మరలా చెప్తాను రా. పద పద. యాక్షన్. చైత్ర, నా స్మార్ట్ వాచ్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అంటే ఇది నీదే అనుకున్నాను కన్నయ్య. అలా ఎలా అనుకుంటావు? నాది దీనికన్నా పెద్ద స్క్రీన్ ఉంటుంది. 46mm, ఇది 41mm. ఎలా ఉంటుందో చూసుకోకర్లేదా? సారీ కన్నయ్య. అయినా ఎక్కడిది వాచ్? బయట సోఫా మీద ఉంది కన్నయ్య. నీదే అనుకుని తెచ్చాను. నాకేం తెలుసు? ఏమైంది బావా? చూడలయ్యా, ఈ స్మార్ట్ వాచ్ ఎవరిదో ఏంటో నాదని తీసుకొచ్చిస్తుంది.
ఇది మామ్ది. అత్తయ్యదా? ఓ యా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. పిన్నిదా? సారీ కన్నయ్య. తెలుసుకోవాలి కదా, మన వస్తువులేంటో బయటి వాళ్ళవేంటో తెలియకపోతే ఎలా చెప్పు? సర్లే బావా, నేను ఇచ్చేస్తాను మామ్కి. సక్సెస్. మామ్, నీ వాచ్. స్మైలీ, వాళ్ళిద్దరూ అంత కంగారుగా వెళ్లారంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏమై ఉంటుందంటావు పిన్ని? అదే మనం తెలుసుకోవాలి. వీళ్ళకి మా గురించి తెలుసుకోవడం తప్ప వేరే పనే ఉండదు ప్రపంచంలో. అయినా ఇప్పుడు వీళ్ళు మన గురించి తెలుసుకోవడం కాదు, మనమే వాళ్ళ గురించి తెలుసుకుంటాం. భలే పనిచేస్తుంది దోస్త్ నీ ఐడియా. ఎలాగైనా డమ్మీ చైత్ర ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఆహా, అదంత తేలిక కాదులే పిన్ని. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా కొత్తగా గుడ్ మార్నింగ్లు చెప్తున్నావు? చైత్రకి గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు లేదనుకుంటా. అంటే ఈరోజు అంతా మనకి మంచి జరగాలని అలా చెప్పాను అత్తయ్య. నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది కదా చైత్ర. ఏం చేస్తున్నారు అత్తయ్య? వంటకి ప్రిపేర్ చేస్తున్నాను చైత్ర. సరే, నీకేం కావాలో చెప్పు, అన్నీ చేసి పెడతాను నేను. మీరు ప్రేమతో ఏం చేసినా అది నాకు ఇష్టమే అత్తయ్య. సరే సరే, విరాజ్ నిద్ర లేచాడా? హా, రెడీ అయిపోయి కిందకు కూడా వచ్చారు. ఆహా, అయితే వెళ్ళి వేడిగా కాఫీ చేసి తీసుకొని వెళ్ళు. నేనా? వాడు ఎవ్వరు కాఫీ చేసినా తాగడు కదా, నీ చేత్తో కాఫీ చేస్తేనే తాగుతాడు కదా, మర్చిపోయావా? ఓ, అది నేనెలా మర్చిపోతానత్తయ్య? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా కాఫీ చేసుకుని తీసుకెళ్ళు. అమ్మో, నేను ఎలా చేసినా దోస్తే కదా తాగేది, పర్వాలేదులే. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. సొరకాయ, కాలీఫ్లవర్, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు. అచ్చో అలాగే అమ్ముతున్నావురా కదా, నువ్వు కూడా అలాగే అమ్ము. అప్పుడు అన్ని కూరగాయలు అమ్ముడుపోతాయి. అలాగేరా. తోటకూర, గోంగూర, కరివేపాకు, బచ్చల కూర. రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు. కొత్తిమీర, కరివేపాకు, సొరకాయ, టమాటాలు, ఉల్లిపాయలు. రండి బాబు రండి, ఆర్గానిక్ కూరగాయలు. రండి బాబు, రండి 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 రండి. కూరగాయలు కూరగాయలు బాబు 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 బాబు. వంకాయ, బెండకాయ, చామగడ్డ. రండమ్మా రండి రండి రండి. అమ్మమ్మ రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలమ్మా. ఇదిగో తోటకూర. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. వంకాయ, బెండకాయ, గోంగూర, కరివేపాకు. తోటకూర. ఆడెవడో వస్తున్నాడు, అన్నిటి పట్టుకొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా రండమ్మా రండి. తాజా ఆకులు సార్ ఇక్కడే ఉన్నాయి, కొనుక్కోండి సార్. వద్దండి సార్, ఫ్రెష్ గా ఉన్నాయి సార్, చాలా తక్కువ రేటుకే. మా ఇంట్లో ఆకుకూరలో నిన్నే తెచ్చామండి. అప్పని టమాటాలు, సొరకాయ, కాలీఫ్లవర్ అన్ని ఉన్నాయి సార్. వద్దండి ప్లీజ్ సార్, ఏదో ఒకటి కొనండి. ఏ వద్దయ్యా సార్. వంకాయలు, తాజా తాజా కూరగాయలమ్మా. వంకాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు. రండమ్మా రండి రండి రండి. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలే. ఏంట్రా అమ్మా, అరిచి అరిచి ఆయాసం వస్తుంది గాని ఒక్కరు కూడా రాలేదేంట్రా? అమ్మా, నాకు తెలిసి ఇక్కడ అందరూ ఆన్లైన్ లోనే కూరగాయలు కొంటున్నట్టున్నారు. అయితే ఎవరు కొనరంటావా? మనం అన్ని కాలనీలు తిరిగితే ఎవడో ఒకడు కొంటాడేమో. ఇప్పటికి తెలుసుకున్నారా? ఆలస్యం ఎందుకు, వెళ్ళిరండి. మహి, ఏంటి? నువ్వు బోని చేయొచ్చు కదా. అవునవును, నీ బోని బాగుంటే వెంటనే ఈ కూరగాయలన్నీ అమ్మేయచ్చు. ఆహా, కొనొచ్చు కొనొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి గడ్డి తినే అలవాటు ఉంది కదా, ఈ ఆకుకూరలు వాళ్ళు తినరు. పర్లేదు మహి, ఇవి గడ్డి లాంటివే. అయితే తీరిగ్గా నెమరేస్తూ బుట్ట నెత్తిన పెట్టుకుని అమ్ముకొని రండి. పండి.
కూర్చో. స్మైలీ, వాళ్ళెటైనా వెళ్తున్నారా? లేదు పిన్ని. దోస్త్ స్మైలీ వచ్చింది. వెళ్ళినా మీకు దొరకం. ఎందుకు బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు? మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకేమైనా తెలిసిందమ్మా పిన్ని? మీరు చేసే ప్రతి చెత్త ప్లాను మాకు తెలుసు. ఏమంటావు దోస్త్? ఎలా తెలుస్తుంది? ఇలా మా దోస్త్ ఐడియాతోనే తెలుస్తుంది. మనం మాట్లాడుకునేవి గోడకి చెవులుంటే తప్ప తెలుసుకునే అవకాశమే లేదు. గోడకి కాదు పిన్ని, మీ వాచ్కి చెవులున్నాయి, కానీ అది మీకు తెలియదు. ప్రతిదానికి మాట్లాడుతూనే ఉంటావా? కాస్త కామ్గా ఉండు, విందాం. అవునులే పిన్ని. వాళ్ళు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా రేపు రిపోర్ట్స్ మాత్రం పక్కా వస్తాయి. హో, రిపోర్ట్స్ ఇస్తున్నారా ల్యాబ్ వాళ్ళు? అవును, కానీ ఆ రిపోర్ట్స్ ని నమ్మాలంటే అంతకన్నా ముందు మనం ఏదో ఒకటి చేయాలి. దోస్త్, వాళ్ళు రిపోర్ట్ ని నమ్మాలి అంటున్నారంటే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తుంటారా? పిన్ని, నా కోడలు అని మా అత్త నెత్తిన పెట్టుకుంటున్న ఆ చైత్రకాని చైత్రని అందరిలో దాని మీద అనుమానం కలిగించాలి. ఛా, రిపోర్ట్స్ గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. రిపోర్ట్స్ గురించి మాట్లాడండి. నందు, సైలెన్స్. కరెక్ట్ గా చెప్పావు స్మైలీ. ఇప్పుడు ఆ డమ్మీ చైత్ర మీద కొంచెం అనుమానం స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అరే, ఇదేంటి రిపోర్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవట్లేదు దోస్త్. అయ్యో, ఇంతకీ ఏం చేద్దాం పిన్ని? ఎలా అనుమానం కలిగిద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మీరేం ఆలోచన చేసినా నన్ను ఏం చేయలేరు. ఒక ఐడియా వచ్చింది. ఏంటి పిన్ని అది? విరాజ్ని కింద పడేలా చేయాలి. విరాజ్ ని కింద పడేలా చేస్తే ఆ డమ్మీ చైత్ర మీద అనుమానం ఎలా కలుగుతుంది? సపోజ్ విరాజ్ మెట్ల మీద పడ్డాడనుకో, ఏ కాలో చెయ్యో బెణికిందనుకో, ఆ డమ్మీ చైత్ర సపర్యలు చేయాలి. అంతకంటే ముందు విరాజ్ పడగానే అసలు నిజం చైత్ర అయితే గుండెలు బాదుకుని విలవిలలాడుతూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంది. ఎందుకలా నొప్పులు పడుతున్నావు? కొంచెం ఓర్చుకో. వదినా, గట్టి దెబ్బలు తగిలాయేమో. ఎవరికి తెలుసు, తగిలింది ఒట్టి దెబ్బలో గట్టి దెబ్బలో. నిజంగానే నొప్పిగా ఉంది అత్తయ్య. హాస్పిటల్కి వెళ్దాం స్మైలీ. అంత చిన్న వాటికి హాస్పిటల్ దాకా ఎందుకులే ఆనంద్ గారు? అవును, హాస్పిటల్ కొద్దులే. లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను. మన ఇంట్లోనే డాక్టర్ని పెట్టుకుని హాస్పిటల్కి ఎందుకు? ఇంట్లో డాక్టర్ ఎవరున్నారే? మర్చిపోయారా అందరూ? చైత్ర ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కదా. భలే ఇరికించావు పిన్ని. చైత్ర, పాపం తనకి కాలు బెణికినట్టుంది, ట్రీట్మెంట్ చేయవా? నేనా అంటావేంటి మనవరాలా? నీ చెయ్యి పడితే ఎలాంటి నొప్పైనా ఇట్టే మాయమైపోతుంది. అబ్బబ్బబ్బా, దాని బాధ చూడలేక చస్తున్నాం. ఏదో ఒకటి చెయ్యి చైత్ర. అమ్మా, అయ్యో నొప్పి. భగవంతుడా, త్వరగా ట్రీట్మెంట్ చేయి చైత్ర. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే తను ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది కదా, మళ్ళీ ట్రీట్మెంట్ చేయగలదో లేదో. ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు
ప్రాక్టీస్ చెయ్యకపోయినా పర్వాలేదు, చెయ్యొచ్చు. చైత్ర ప్లీజ్ ట్రీట్మెంట్ చేయవా? బాగా నొప్పిగా ఉంది. అమ్మ చైత్ర, ఫిజియోథెరపీ చేసే కిట్ నీ రూమ్ లోనే ఉంది. తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యి. తన నొప్పులు చూడలేకపోతున్నాం. అమ్మా నేనెళ్ళి కిట్ తీసుకొస్తాను అత్తయ్య. అబ్బా పిన్ని, నొప్పి. పిన్ని